అసలు పాతపేటకు ఈ 2 రైల్వే గేట్లు, కొండపేటకు పాతపేటకు ఈ బ్రిడ్జ్ కట్టినారు. ఎక్కడ మొదలవుతుందో మనకే తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా మనకే తెలియదు. ఎందుకు కట్టినారో కూడా అందరికీ తెలియదు. ఎక్కేకాడ ఎవరు ఉన్నారు, దిగేకాడ ఎవరు ఉన్నారు అని చెప్పి రోడ్ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం 8 కోట్లతో. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ ఉన్న కాడ అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ రాలే. ఇది ప్రత్యేకంగా మన చొరవతో మనం శాంక్షన్ చేయించి వర్క్ కమెన్స్ అయ్యి పక్కన మోల్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టినారు. మళ్ళీ పోయి దాన్ని ఆపుతారు. ఎందుకు ఆపుతారు అని అంటే మావి పోతాయి. ఎవరు పోతాయండి? ఎవరు పోతాయి? రోడ్డు మీద ఎవరైనా ఆక్రమించినారో వాళ్ళకి కదిలియాల్సి వస్తుంది, వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేస్తారు. నిజంగా ఎవరిదన్నా పోయేది ఉంటే, 1, 2, 3 పోయేది ఉంటే దానికి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు, భూసేకరణ చేస్తారు. ఇప్పుడు భూసేకరణ చేయకుండా రోడ్లు వస్తాయా? భూసేకరణ చేయకుంటే రైల్వే ట్రాక్ వస్తుందా? భూసేకరణ చేయకుంటే ప్రభుత్వ బిల్డింగ్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి భూసేకరణ చేయకుంటే? భూసేకరణ చేస్తేనే వచ్చేది. ఎంత ఉంది భూసేకరణ? 2, 3 2, 3 స్వార్థం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని మళ్ళీ అడ్డంగా ఏం మాట్లాడతారు తెలిసిన? ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుందంట. చూసినారా డిజైన్లు ఎవరన్నా? ఎక్కడికి పోతుందండి? ఒక 100 గజాలు అంతే. 100 గజాలు పోయేది కూడా 2, 3 అది కూడా చిన్న బిట్లు. అది కూడా భూసేకరణ ద్వారా పోతుంది. భూసేకరణకు కూడా డబ్బులు ఏర్పాటు చేసినాం. ఎప్పుడు 2024 ముందరనే భూసేకరణకు డబ్బులు ఏర్పాటు చేసినాం. ఇంతవరకు చేయలే. అంటే మీరు అర్థం కాక చేయడం లేదా, చేతగాక చేయడం లేదా, ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా ఈ స్వార్థ పరులను కాపాడేదానికి ఆపినారా? మీరు ఆపిన దాని వలన ఈ డోన్ నగరంలో ఎంతమంది కొండపేట పాతపేట వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు?